హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ ఫెస్టివల్ అయినా ముందు క్లీనింగ్ అయితే కంపల్సరీ కదా. సో నేను కూడా వరలక్ష్మి వ్రతం ఫ్రైడే ఉంది కాబట్టి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసినాను. డైలీ ఒక్కొక్కటి క్లీనింగ్ చేస్తున్నా. సో ఇంకా మా బాబుని ఎంతసేపు పడుకోబెట్టాలని ట్రై చేసినా అస్సలు పడుకోవట్లేడు. ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు. ఆడుకోవడం కంటే ఎక్కువ నా టెన్షన్ ఎక్కువ కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకా వాడు 5th month ఎండింగ్ వచ్చేసిండు కదా. సో మా ఇంట్లో అయితే ఎక్కడ చూసినా బట్టలే ఉంటాయి. చిన్నోడి బట్టలు, పెద్దోని బట్టలు, మావి అన్ని ఏ చైర్లు ఉంటే అవి నిండిపోతూనే ఉంటాయి. అవి ఫోల్డ్ చేసి పెడుతూనే ఉంటా, మళ్ళీ వాషింగ్కి వేస్తూనే ఉంటా, మళ్ళీ ఫోల్డ్ చేస్తా, మళ్ళీ బయట ఉంటూనే ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఒక చైర్ ఎప్పుడు బట్టలే ఉంటాయా? మోస్ట్లీ అందరి ఇంట్లో ఒక చైర్ అయితే ఇలా ఖాళీగా ఉంటది కదా. క్లీనింగ్ అయితే కబోర్డ్స్ క్లీనింగ్ అవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా ఇల్లంతా దులపాలి, ఇల్లంతా ఊడవాలి. ఇవి చాలా పనులు ఉన్నాయి. ఇవి ప్యారలల్ గా ట్రాక్స్ ని చూసుకుంటూ ఈ పనులన్నీ నేను కంప్లీట్ చేసేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇంకా వెయిట్ చేస్తూ ఉండి వాడు పడుకుంటాడని వెయిట్ చేస్తే మాత్రం పడుకోడు. అలానే నాకు టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఎండ వెళ్ళిపోతే ఇంకేవి ఆరవు కదా అని కర్టైన్స్, డోర్ మ్యాట్స్ అవన్నీ అయితే వాష్ చేసేసిన. ఇంకా మా వాడి బొమ్మలు అయితే ఎన్ని బొమ్మలు ఉంటాయో. మా దైవికి అయితే ఎక్కడ చూసినా బొమ్మలే ఉంటాయి. మా ఇంట్లో అయితే ఏ మూల చూసినా బొమ్మలే ఉంటాయి. ఇంకా బాయ్ కాబట్టి ఎక్కడ చూసినా కార్స్, ట్రక్స్ ఇవే ఉంటాయి. ఇక్కడ చూడండి మా ఎలా చేస్తున్నాడో. ఇంకా బోర్ల పడడం స్టార్ట్ అయినప్పటి నుంచి అస్సలు స్ట్రైట్ గా పడుకోవడమే లేదు. ఇంకా బోర్ల పడుతూనే ఉంటాడు. వాడిని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఒక్కోసారి 3-4 ఫ్లిప్స్ ఎట్ ఏ టైం చేసేస్తున్నాడు. ఇంత క్యూట్ గా నేనేం చేయనట్టు చూస్తున్నాడు కదా. ఇంకా నన్ను క్లీనింగ్ చేయనీయట్లేడు. ఇంకా ఏడుస్తా ఉన్నాడు. మధ్యలో ఫీడింగ్ ఇచ్చి మధ్యలో కాసేపు ఎత్తుకొని ఆడిపించి మళ్ళీ సోఫా పైన వేసేసి నేను ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసేసిన. బాబు దగ్గర కూర్చొని ఉంటే ఇంకా నాకు పని అయితే అవ్వదు అస్సలకే. ఇంకా వాడు బాగా క్రాంకీ అయితేనే వాడి దగ్గరే ఉంటా, లేదు అంటే ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉంటా. ప్యారలల్ గా వాడిని చూసుకుంటూ ఉంటా. ఏదో ఒకటి డైవర్ట్ చేస్తూ ఉంటా అనమాట. ఇంకా సాంగ్స్ పాడుకుంటా, లేదు అంటే టాయ్స్ చూపించుకుంటా, ఎలా అయినా మేనేజ్ చేసేసుకుంటా. ఇంకా దైవిక్ స్కూల్ కి నుంచి రాకముందుకే నేను ఈ పని అంతా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకా వాడు స్కూల్ నుంచి వచ్చాక నాకు ఇంకా ఇద్దరిని చూసుకోవడమే సరిపోతుంది. నాకు ఆ టైం అయితే ఉండదు. ఇంకా క్లీనింగ్ చేసే టైం అయితే ఉండదు. ఇక మోస్ట్లీ మార్నింగ్ నుంచి ట్రై చేస్తూ ఉండి ఒక్కొక్కటి క్లీనింగ్ చేసుకుంటూ వచ్చిన. డైలీ నేను ఒక్కొక్కటి క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేసిన. ఒక రోజు కబోర్డ్స్ క్లీన్ చేయడం, ఒక రోజు పార్టిషన్ క్లీన్ చేయడం, అలా ఒక్కొక్కటి క్లీనింగ్ చేయడం వల్ల ఇంకా నాకు తొందరగా అయిపోతుంది. ఇంకా బర్డెన్ గా అనిపించదు. నేను ఎక్కువగా క్లీన్ చేసేస్తూనే ఉంటా ఎప్పటికప్పుడు. కాబట్టి నాకు ఇంట్లో డస్ట్ అనేది ఎక్కువ కనిపించదు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడు క్లీన్ గా ఉంటేనే బెస్ట్. ఎందుకంటే ఏ డస్ట్ ఎలర్జీ కానీ ఏది రాకుండా ఉంటది. లేదు అంటే ఇక పిల్లలకి ఏదో ఒకటి అవుతూనే ఉంటది. ఇంకా మోస్ట్లీ ఇంకా రైనీ సీజన్ కాబట్టి కోల్డ్ కాఫ్ ఎక్కువ అటాక్ అవుతుంది. కాబట్టి ఇంకా ఇల్లు ఎప్పుడు క్లీన్ గానే ఉంచుకోవడం బెస్ట్. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి దులిపేసిన తర్వాత ఇంకా క్లీన్ చేసేస్తున్నా. దీని తర్వాత ఇంకా మాప్ కూడా చేయాలి. నాకు మెయిడ్ ఉన్నా కూడా క్లీనింగ్ మాత్రం రెగ్యులర్ గా నేను క్లీన్ చేసేసుకుంటూనే ఉంటా ఎప్పటికప్పుడు. ఎందుకంటే డస్ట్ పడేస్తా ఉంటాడు. మా దైవిక్ కూడా కింద ఆడుకుంటాడు, మళ్ళీ సోఫా పైన ఎక్కుతాడు. ఇలా అంటే డస్ట్ అనేది అక్కడికి స్ప్రెడ్ అయిపోతుంది కదా. అందుకోసం నేను ఎక్కువ క్లీన్ చేసేసుకుంటూనే ఉంటా ఎప్పటికప్పుడు. మళ్ళీ డస్ట్ ఉండేసి ఇంకా అది నోట్లో పెట్టేసుకుంటాడు అనేది నాకు భయం వేస్తా ఉంటది. మీరు కూడా నాలాగా ఏమైనా ఉంటారా? ప్రతిసారి క్లీన్ చేసుకుంటూనే ఉండడం, కబోర్డ్ క్లీనింగ్ చేయడం, ఇలా ఇంట్లో ఉంటే ఏదో ఒకటి క్లీనింగ్, కొంచెం టైం ఉంటే క్లీన్ చేస్తా, లేదంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా. ఇంకా నాకు అసలు పిల్లలు పుట్టాక అసలు రెస్ట్ అనేది లేకుండా పోయింది. ఇంకా క్లీనింగ్ ఏంటంటే కబోర్డ్స్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా కాబట్టి ఎప్పుడు నీట్ గానే ఉంటాయి. పండగల టైంలో జస్ట్ పైన క్లీన్ చేసి సరిపోతుంది. డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం నాకైతే ఎప్పుడు రాదు కూడా.
క్లీన్ చేసిన ప్రతిసారి ఒక్కొక్కటి ఇంకా బొమ్మలు బయటపడతా ఉంటాయి అనమాట మా ఇంట్లో. అక్కడ ఒక బొమ్మ, ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తూనే ఉంటది. ఎందుకంటే మా దైవికి ఏంటంటే బెడ్ కింద కొన్ని బొమ్మలు పెట్టుకుంటాడు, సోఫా దగ్గర ఒక బొమ్మలు పెట్టుకుంటాడు, వేరే బెడ్రూమ్ ఒక బొమ్మలు, అన్ని రకాల బొమ్మలు ఒక్కొక్క దగ్గర ఉంటాయి. ఈవెన్ మేము కూర్చోవాలన్నా కూడా బొమ్మల పైన కూర్చోవాల్సి వస్తుంది, అలా చేస్తాడు. అన్ని బొమ్మలు ఉన్నాయి. ఇంకా ఆ బొమ్మలన్నీ క్లీన్ చేయాలి. ఇంకా ఇవేంటంటే నేను మీషోలో తీసుకున్నా, మన డోర్స్ కింద పెట్టుకోవడానికి చిన్న చిన్న కాక్రోచెస్ కానీ డస్ట్ కానీ ఏది లోపల రూమ్కి రాకుండా ఉండడం కోసం అవి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా కబోర్డ్స్ క్లీన్ చేసినాక మంచిగా షైనింగ్ అవుతాయి. అప్పటి వరకు ఒకలా ఉంటాయి, క్లీన్ చేసినాక ఇంకా నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మా త్రయ చూడండి ఏడవడం స్టార్ట్ చేసేసినాడు, అస్సలు వినట్లేడు. ఇంకా నన్ను క్లీన్ చేసుకొని ఇస్తలేడు, ఒక పక్కన ఆడుకోవట్లేడు, ఇంకా రౌండ్గా తిరుగుతున్నాడు సోఫా పైన. ఇంకా కింద వేద్దామంటే కింద అంతా డస్ట్ ఉంది. ఇంకా మొత్తం క్లీనింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకొని తినేసిన. ఈ గ్యాప్లో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంకో పని ఉంది, ఏంటంటే ఫోల్డింగ్స్. బట్టలు ఫోల్డ్ చేసి ఇంకా కబోర్డ్లో పెట్టేసుకోవాలి అన్నీ. ఇంకా ఈ షెల్ఫ్లో మొత్తం దైవిక్ బట్టలే ఉంటాయి. దైవిక్ అయితే ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు అవి చూస్తూ ఉంటే ఇక మర్త చేయడం, పెట్టడం, మళ్ళీ వాష్ చేయడం, ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా అయిపోయింది నాకైతే. ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని మా త్రయ దగ్గరికి వెళ్ళిపోవాలి. వాడిని మేనేజ్ చేసుకుంటూ చేస్తున్నా కదా, వాడు అంటూనే ఉన్నాడు. మోస్ట్లీ కబోర్డ్లో అన్ని నావే ఉంటాయి, అన్ని జ్యువెలరీ, బ్యాంగిల్స్ ఇలాంటివే ఉంటాయి. ఇంకెప్పుడు అది మెస్సీగానే ఉంటుంది, ఎంత సెట్ చేసినా అది మెస్సీగానే కనిపిస్తుంది. ఇంకా మంచిగా ఒక టైం తీసుకొని సెట్ చేయాలని అనుకుంటున్నా, కానీ ఇంకా పిల్లలతో అస్సలు అవ్వట్లేదు. ఇంకా త్రయ బట్టలు కూడా ఫోల్డ్ చేయాలి. ఇంకా దైవిక్వి అయితే అయిపోయినాయి, ఇంకా త్రయావి ఉన్నాయి. ఇంకా త్రయ వచ్చేసి నా కోసం వెయిట్ చేస్తున్నాడు. అమ్మ ఎప్పుడు వస్తుంది, అమ్మ ఎప్పుడు నాతో టైం స్పెండ్ చేస్తుంది అన్నట్టుగానే ఉన్నాడు. ఇంకా వాడికి ఎప్పుడు కూడా నేను హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేస్తూనే ఉంటా. డేకి ఒక 4-5 టైమ్స్ అప్లై చేస్తా. ఎందుకంటే వాడు ఇప్పుడు బోర్లా పడుతున్నాడు కాబట్టి ఊరికే బ్లాంకెట్ పైన అంటించేస్తూ ఉంటాడు. వాడి హెయిర్కి అయితే అస్సలు ఉండట్లేదు. ఇంకా విటమిన్ D3 సిరప్ అయితే నేను ఆఫ్టర్నూన్ 3కి అట్లా వేస్తా ఎవ్రీడే. ఇంకా ఆ సిరప్స్ కూడా వేసే టైం అయితే అయ్యింది. సో అవి కూడా వేసేసి ఇంకా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోవాలి. మా వాడు సిరప్స్ వేసుకోమంటే ఎంత ఇష్టమో మంచిగా వేసుకుంటాడు సిరప్స్ అయితే. మా దైవిక్ కూడా ఇంతే ఉండే, చిన్నప్పుడు మంచిగా వేసుకునేది సిరప్స్, కానీ పెద్దగా అయిపోయాక సిరప్స్ వేసుకోవడమే మానేసిండు, అస్సలకి వేసుకోవట్లేడు. ఇంకా చిన్నప్పుడు అయితే ఏది చెప్తే అది వింటారు కదా, ఇంకా పెద్ద అవుతుంటే ఏమి వినరు. విటమిన్ D3 సిరప్స్ అయితే అసలు ఖచ్చితంగా మర్చిపోకుండా అయితే వేస్తా. ఇంకా వేయగానే ఇక నాకు ఎగ్జాస్టెడ్ అయిపోయినా, మార్నింగ్ నుంచి క్లీనింగ్ అది ఇది ఏదో పని ఉంటూనే ఉంది నాకు. అసలు ఈ ఫెస్టివల్కి క్లీనింగ్ అని కాదు, నార్మల్గా కూడా ఇలానే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి రెస్ట్ తీసుకుంటా, అది కూడా త్రాక్ష ఒక 10-15 మినిట్స్ పడుకున్నప్పుడే నాకు రెస్ట్ ఉంటుంది. వాడు అసలు పడుకోడు, ఎక్కువ శాతం ఎక్కువ మేలుగానే ఉంటాడు, ఆడుకుంటాడు, నా అటెన్షన్ కోరుకోవడం ఇదే ఉంటుంది. బట్ ఐ షుడ్ మేనేజ్ అంతే. ఇంకా వాడికి కూడా చాలా బోర్గా ఫీల్ అవుతాడు, ఎందుకంటే దైవిక్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దైవిక్ లేకుంటే వాడు బోర్గానే ఉంటాడు. ఇంకా మా త్రయ చూడండి అసలు సిరప్స్ వేసేటప్పుడు ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడతాడు, దాన్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఎందుకు పిల్లలకి మిల్కే కదా ఎప్పుడు తాగేది, సో సిరప్ వేయగానే వాళ్ళకి ఎక్కడ లేనంత హ్యాపీనెస్ అంతా వచ్చేస్తుందేమో. ఏం చెప్తున్నా? ఓ నా చెయ్యేందుకు? ఏం మాట్లాడతావు బేటా? ఏమంటావు? ఏం మాట్లాడతావు త్రేమా? చెప్పు చెప్పు. ఓ ఓగో అమ్మ అంటావా?
ఏం చెప్పాలనుకుంటున్నామా చెప్పు. అబ్బో మా త్రాక్ష మాట్లాడడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు, అంటూ ఉన్నాడు. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్ కూడా ఇంకా డీప్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది, కానీ పైన పైన కొన్ని సెట్ చేసేవి ఉంటాయి కదా, అవి క్లీన్ చేసేస్తూ ఉన్నా. ఇంకా త్రయా పడుకోవట్లేడు కదా, ఇంకా టైం వేస్ట్ చేయడము ఎందుకు అనేసి వాడిని ఎత్తుకొని నేను పని చేసేస్తూ ఉంటా. జస్ట్ చిన్న చిన్న పనులే ఉన్నాయి కిచెన్లో, పెద్ద క్లీనింగ్ అనేది ఏం లేదు నాకు. బట్ ఇక ఆ చిన్న చిన్నవి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని ఎప్పటికప్పుడు సెట్ చేసేసుకుంటే పని అయిపోతుంది. ఎందుకంటే దైవికి వచ్చాక ఎట్లుంటుంది అంటే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ అనమాట అన్నీ. ఇంకా అప్పుడు చేసుకునే దానికంటే ఇప్పటి వరకు వాడు రాకముందుకే అన్నీ సెట్ చేసేసుకుంటే కంప్లీట్ చేసేసుకోవచ్చు నేను. మీరు కూడా ఇంతేనా, ఇట్లా పిల్లలు ఎత్తుకొని పనులు చేసుకుంటారా? నాకైతే అలవాటు అయిపోయింది. దైవిక్ టైంలో కూడా అంతే, ఇప్పుడు త్రాక్స్ టైంలో కూడా అంతే. వాడైతే అసలు ఎంతసేపు అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాడు. త్రాక్స్కి ఎట్లా అంటే కిచెన్ అంటే హాల్ అంటేనే బాగా ఇష్టము, ఇంకా వేరే రూమ్ అంటే అంత ఇష్టం ఉండదు. ఈవెన్ బెడ్రూమ్లో అంత అనిపించదు వాడికి. హాల్లో కిచెన్లోకి వస్తే ఎక్కలేనంత ఎగ్జైట్మెంట్ వస్తుంది. సో ఇంకా టైం ఉంది కదా దైవికి రావడానికి అని మేము కాసేపు అట్లా త్రాక్స్తోనే ఆడిపిస్తూ ఉన్నా. డైలీ ఇంతే, నేను ఏదో ఒకటి ఆడిపిస్తూ ఉంటా, సాంగ్స్ పాడుతూ ఉంటా, ఏదో రకంగా వాడిని నవ్విస్తూ ఉంటా. ఇప్పుడైతే అసలు నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటున్నాడు. మనం నవ్వినామంటే వాడు ఇంకా నవ్వుతూనే ఉంటాడు. ఇంకా కెమెరా పెట్టి క్యాప్చర్ చేద్దాం అన్న మూమెంట్ లో ఇంకా నవ్వు ఆపేస్తాడు, ఎందుకో తెలీదు. ఇక కెమెరా చూడగానే ఇంకా నేను నవ్వొద్దు అన్నట్టు ఆపేస్తా ఉంటాడు. మోస్ట్లీ చాలా మంది పిల్లలు ఇంతే కదా, కెమెరా కనిపించగానే ఫోన్ కనిపించగానే వాళ్ళు ఇంకా నవ్వడం, యాక్టివ్గా ఉండడం అన్నీ ఆపేస్తారు కదా. ఇంకా మా త్రాక్స్ కూడా అంతే. ఇంకా కిందికైతే వెళ్ళిపోతాము, ఎందుకంటే దైవిక్ ఇంకా స్కూల్ నుంచి వచ్చేసాడు కాబట్టి ఇంకా దైవిక్ కోసం వెయిట్ చేస్తాము. మోస్ట్లీ త్వరగానే వచ్చేస్తాడు, 3:30 అలా, ఈవినింగ్ 3:30 వరకు అయితే వచ్చేస్తాడు. ఇంకా ఒక్కొక్కసారి ఒక 5 minutes అటు ఇటు అయితే వాళ్ళ అన్నయ్యని తీసుకురావడానికి త్రాక్స్ కూడా వచ్చేసాడు కిందకి. ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఆఫ్టర్నూన్ టైంలో అయితే, చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా పిల్లలు ఈవినింగ్ అయితే ఇంకా అందరు ఆడుకుంటారు కాబట్టి కొంచెం గోల్ ఉంటుంది, కానీ ఆఫ్టర్నూన్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా దైవిక్ కూడా వచ్చేసాడు కదా. దైవిక్ అయితే ఇంకా స్కూల్లో జరిగినాయి అన్నీ చెప్తూ ఉంటాడు, ఏం జరిగినాయి, ఎవరు లంచ్ బాక్సులు ఏం తెచ్చుకున్నారు, నాకు టీచర్ చాక్లెట్ ఇచ్చింది అనేసి, గన్ ఇచ్చిందని, ఏదో ఒకటి ఇంకా స్కూల్లో ఏది జరిగింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాడో ఎవ్రీథింగ్ నాతో షేర్ చేసుకుంటాడు. ఇంకా ఫస్ట్ దైవిక్ రాగానే నేనైతే ఫ్రెష్ అప్ చేయగానే ఇంకా వాళ్ళు లంచ్ తిన్నాడా లేదా, హోంవర్క్ ఏమి ఇచ్చాడు అవన్నీ చూసుకుంటూ ఉంటే దైవిక్ వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇంకా స్కూల్లో ఏం జరిగింది ఏంటి అని చెప్పుకుంటా ట్రాక్స్ కూడా చెప్తా ఉంటాడు. వాళ్ళ తమ్మునికి ఏంటంటే ఇక్కడ లేనంత ఆనందం వస్తుంది దైవిక్ ని చూడంగానే. ఇంకా దైవిక్ అన్ని షేర్ చేస్తాడు కాబట్టి త్రాక్స్ తోని ఇక వాళ్ళ అన్నదమ్ములు ఏమోమో మాట్లాడుకుంటారు అంటారు, అది జరిగింది ఇది జరిగింది అని చెప్తూ ఉంటే మా చిన్నోడు కూడా బాగా ఎగ్జైట్ అయిపోతాడు అనమాట, ఎందుకంటే అన్నయ్య నాకేదో చెప్తున్నాడు అనేసి. ఇలా నా క్లీనింగ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.